ఎలా ఉందండి ఇప్పుడు మీ ఆరోగ్యం? ఆరోగ్యం అంటే కొంచెం నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది 2 వీక్స్ బ్యాక్. ఇవన్నీ ఏంటండి? అసలు ఏం జరిగింది మీ కాళ్ళకి ఇదంతా? ఇదేదో సమ్ స్కిన్ ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు మేము చూస్తుంటేనే మీ ఇబ్బంది మాకు తెలుస్తుంది. మీరు సరిగ్గా కూర్చోలేకపోతున్నారు. పెయిన్ అండి, కింద లెగ్ అంతా పెయిన్. ఇండస్ట్రీలో మంచి మూవీస్ చేశారు. పెద్ద పెద్ద హీరోలతో 'రవితేజ' గారు అలా అనేక సినిమాలు చేశారు. ఆయన దాకా చేరితే ఖచ్చితంగా ఆయన ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి కొంచెం ఈ ట్రీట్మెంట్‌కి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా ఇందాకే వెళ్ళాలి కదా ఫస్ట్. అంటే ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇవంతా కూడా బాగా డబ్బులు సంపాదిస్తారు అంటూ మేమందరం కూడా వింటూ ఉంటాం. సంపాదించుకుందంతా పోగొట్టుకున్నాను నేను లాంగ్ బ్యాక్. సమ్ బిజినెస్లో పెట్టి పోగొట్టుకున్నాను. 'వెంకి' సినిమాతో అనేక మంది నటులు మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. అందులో ఒకరే రామచంద్ర గారు. రామచంద్ర గారు ఎన్నో సినిమాలు చేసి ఎంతోమందిని నవ్వించి, ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. కానీ దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అంటూ తెలియడంతో కొంతమంది అభిమానులు కూడా నిరాశగా పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది రామచంద్ర గారికి? ఎందుకంటే 'వెంకి' సినిమాలో ఆయన నటనకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఎంతగానో నవ్వించారు. అలాంటిది సడన్గా ఆయన ఆరోగ్యం అసలు ఎందుకు విషమించింది, అసలు ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకుందాం. అందులోనూ మనందరం కూడా అనుకుంటూ ఉంటాం ఇండస్ట్రీ అంటే సొంత ఇల్లుంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి అని చెప్పి. ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇప్పటికీ రామచంద్ర గారు అద్దె ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నా వెనకాల చూడొచ్చు ఆయన మంచం మీద ఏ విధంగా ఉన్నారనేది. అసలు ఆయన్ని చూస్తే ఒక అభిమానిగా నేను కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉందండి ఇప్పుడు మీ ఆరోగ్యం? ఆరోగ్యం అంటే కొంచెం నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది 2 వీక్స్ బ్యాక్. దానివల్ల బ్రెయిన్లో 2 క్లాట్లు వచ్చాయి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పెద్ద యాక్టివ్గా లేవన్నమాట ప్రస్తుతానికి అది పొజిషన్. అంటే ఎందుకు సడన్గా ఒక 1 మంత్ బ్యాక్ మీరు బాగానే ఉన్నారు, 2-3 సార్లు బయట కనిపించారు, ఇంటర్వ్యూస్. అదే బీపీ కూడా షూటప్ అయింది బాగా. దానివల్ల అది అలా అయిందని తర్వాత తెలిసింది బీపీ వల్ల. అంటే మామూలుగా మనం 1 మంత్ బ్యాక్ కూడా చూసాక అంత బ్రహ్మాండంగా ఉన్నారు, నడిచారు అంటే అంతా. అప్పటికే నాకు బీపీ ఉంది. యాక్చువల్లీ మెడిసిన్స్ వాడుతున్నా, అది సరిపోలేదేమో, ఒకసారి ఎక్కువ అయిపోయింది, ఎక్కువ ఇలా జరిగిందంట. బీపీ మీకు ఎప్పటి నుంచి ఉందండి అసలు? అంటే మామూలు 8-9 ఇయర్స్ నుంచి ఉంది. నేను మందులు వాడుతుంటాను. అది కొంచెం కంట్రోల్ కొంచెం ఎక్కువ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్కి. అదైతే జరిగినట్టుంది మొన్న. అంటే బ్రెయిన్లో 2 క్లాట్లు ఉన్నాయి, అవి కరగాలి, దానికి మందులు ఇచ్చారు. 2 రోజు రిగ్రెస్గా ఫిజియోథెరపీ చేయించుకుంటే మళ్ళీ కాళ్ళు చెయ్యి మన కంట్రోల్లోకి వస్తాయి 2 మంత్స్ పాటు. 2 మంత్స్. ఇవన్నీ ఏంటండి? అసలు ఏం జరిగింది మీ కాళ్ళకి ఇదంతా? ఇదేదో సమ్ స్కిన్ ఇన్ఫెక్షన్ అండి. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్. అంటే ఇదంతా కూడా ఒకసారిగా అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అనేది ఇప్పుడు కొంచెం కదలికలు లేదు మూవ్ చేయలేని పొజిషన్. అంటే ఇప్పుడు మేము చూస్తుంటేనే మీ ఇబ్బంది మాకు తెలుస్తుంది. మీరు సరిగ్గా కూర్చోలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు. అసలు ఎలా అంటే అది ఇబ్బంది అంటే కాలు చేయి నొప్పి, దానివల్ల అంటే కంఫర్ట్ ఉండదు. ఇటు అటు ఇటు కదులుతోటే కొంచెం రిలీఫ్ వస్తుందేమో నాకు ఆశ అంతే. ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అదే అలోపతి ట్రీట్మెంట్ అవుతుంది, ప్లస్ ఫిజియోథెరపీ అవుతుంది డైలీ. అంటే మామూలుగా ఇప్పుడు మీకు ఈ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండి 15 రోజులకు పైనే అవుతుంది. మరి ఎవరైనా చుట్టాలు కానీ రావటం, లేకపోతే బంధువులు సినీ ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే మీరు మంచి కమీడియన్, మరి ఎవరైనా వచ్చిన వాళ్ళు? మొత్తం మా రిలేటివ్స్ అంటే మా అన్నయ్య, వదిన గారు, మా సిస్టర్, మా బావ, మా తమ్ముడు, మొత్తం అందరూ అందరూ నాతోనే ఉన్నారు ఇన్ని రోజులుగా. ఇండస్ట్రీలో అయితే కొంతమంది ఫ్రెండ్స్కి తెలుసు, జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను అంతే. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఎలా ఉంది ఏంటి. అంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందండి ట్రీట్మెంట్ కానీ, నెలకి కానీ, వారానికి కానీ? అలా ఏం లేదండి, అంటే ఫిజియోథెరపీకి రోజుకి 1000 రూపాయలు అవుతుంది దగ్గర. అది అంటే మీరు ఇండస్ట్రీలో మంచి మూవీస్ చేశారు, పెద్ద పెద్ద హీరోలతో 'రవితేజ' గారు అలా అనేక సినిమాలు చేశారు. ఆయన దాకా చేరితే ఖచ్చితంగా ఆయన ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి కొంచెం ఈ ట్రీట్మెంట్‌కి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. నా ఇందాకే వెళ్ళాలి కదా ఫస్ట్. అంటే
పర్టికులర్గా వెళ్ళాలి అని నేనే అనుకొని ఎవరికి చెప్పలేదు. చూద్దాం, వెళ్ళినప్పుడు చూద్దాం ఏమవుతుందో. మీ అభిమానులు కూడా చాలా మంది నిరాశపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం కొంతమంది ఆర్టిస్టులు ఇదవ్వటం, అంతలోనే మీ ఆరోగ్య పరిస్థితులు అవ్వటం చాలా మంది అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీ అభిమానులు? ఒకటే ఏంటంటే ఐ షూర్లీ మేక్ కమ్ బ్యాక్, రికవర్ అవుతాను, వాళ్ళు సినిమాలు చేస్తాను, అందరినీ అలరిస్తాను, అదే ఫిక్స్, అదే కన్ఫర్మ్డ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మూవీస్ చేస్తున్నారండి లేకపోతే ఏదైనా బిజినెస్ అలా? లేదండి, మూవీస్ ఈ సంవత్సరం పెద్దగా చేయలేదు, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బహుశా రికవర్ అయ్యాక మళ్ళీ ఏదైనా బ్యాక్ టు బ్యాక్ వర్క్ వస్తామో చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ చేశారండి? మోర్ దెన్ 150+. హీరోలతో కూడా అందరితో, దాదాపు అందరు హీరోలతో చేశాను. పక్కన ఏదో ఒకటి ఆల్మోస్ట్ 200 సినిమాల వరకు వెళ్ళి ఉంటుంది. ఒక 80 మూవీస్లో కౌంట్ మిస్ అయింది, దాంతో ఇంకా కౌంట్ చేయడం మానేశాను. ఓకే, అంటే మామూలుగా చూసుకుంటే ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఇవంతా కూడా బాగా డబ్బులు సంపాదిస్తారు అంటూ మేమందరం కూడా వింటూ ఉంటాం. అలాంటిది మీరు ఇప్పటికి కూడా అద్దె ఇంట్లో ఉంటూ ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రీట్మెంట్కి కూడా నెలకి 20,000 అవుతుంది. ఇదంతా కూడా అసలు ఎలా అంటారు? అంటే డబ్బుల విషయం సంపాదించుకుందంతా పోగొట్టుకున్నాను నేను లాంగ్ బ్యాక్. ఎలా? అది ఏదో బిజినెస్లో పెట్టి పోగొట్టుకున్నాను. సో దానివల్ల అప్పుల పాలు అయినా తీర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ తీరుస్తున్నాను. ఇంకొన్ని రోజులైతే మొత్తం ఇంకొంచెం ఇవేం జరగకుండా వర్క్ ఉండుంటే అవి తీర్చేసామండి నేను. ఎంత ఉందండి ఇప్పుడు అప్పులు? ఎక్కువ ఉండదండి, ఏదో మామూలుగానే ఉంటుంది, డబుల్ డిజిట్ ఉంటుంది, కానీ అది ప్యానిక్ అవ్వాల్సింది లేదు దానికి. ఇంకా తలుచుకుని నేను ప్యానిక్ అవుతాను నైట్కి మళ్ళీ. అందుకని అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు. మేము చాలా చూస్తాం కదా, మిమ్మల్ని పర్సనల్గా కూడా కొంచెం తెలిసిన వాళ్ళం కాబట్టి చాలా స్ట్రాంగ్ పర్సన్. అన్నిట్లో కూడా ఇంకా చాలామందికి స్ట్రాంగ్గా ఉండమని చెప్తారు, మీరు స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటిది ఇలాంటి పొజిషన్లో అంటే ఎలా? నేను స్ట్రాంగ్గానే ఉన్నానండి, ఐఎమ్ కాన్ఫిడెంట్. మళ్ళీ సినిమాలు చేస్తాను, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాను, కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, ఐ విల్ డూ ఇట్ ఆల్సో. ఓకే, డాక్టర్స్ ఏమేమి తినొచ్చని చెప్పారు? ఎక్కడ ట్రీట్మెంట్? ఏదైతే అరగలుతుందో తినమన్నారు, నీట్గా లైట్గా అంతే. ఎక్కడ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడితే సరిపోతుంది అని చెప్పారు. ప్రస్తుతం అదే చేస్తున్నాను. సో అంటే అమ్మగారు అందరూ చూసుకుంటూ మిమ్మల్ని, ముఖ్యంగా మీ తమ్ముడు గారు కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటున్నారు. ఎప్పుడైతే మీకు ఇలా ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిందో ఆయన ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉండాలనే కోరుకుంటున్నామో. మీరేం చెప్తారు మీ తమ్ముడు గురించి? వాడు లిటరల్గా, మా తమ్ముడు నన్ను ఈ 15 రోజుల నుంచి అంట పెట్టుకున్నట్టు చిన్నపిల్లలా చూసుకుంటాడు. మొత్తం నా డైపర్లే కానివ్వండి, ఏదైనా ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాడు ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసి నాతోనే ఉంటున్నాడు. సో వాడి రుణం తీర్చుకోలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాడు గారు. సో చూడొచ్చు ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది. అయినా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎంతోమందికి మోటివేషన్ చెప్పిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి సినిమాలు తీస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కానీ ఆయన పరిస్థితి చూస్తే నాకే ఏదోలా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సినిమాలు నటించి నవ్వించిన వ్యక్తి ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. సరిగ్గా కూర్చోలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు, ఖచ్చితంగా సపోర్ట్ ఉండాల్సిన పరిస్థితి. అంటే ఒక 1 మినిట్ మించి కూడా కూర్చోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆయనతో చివరిగా మాట్లాడదాం. సార్, మీరు మామూలుగా కూర్చోలేకపోతున్నారు అంటే 1 మినిట్కి మించి కూడా, అంటే ఏమనిపిస్తుంది? పెయిన్ అండి, కింద లెగ్ అంతా పెయిన్. అది రిలీఫ్ కోసం అటు ఇటు కదలడం అనమాట. అది అనిపించిన తగ్గితే బాగుండు, నొప్పి తగ్గితే బాగుండు అనిపిస్తుంది కదా, ప్రస్తుతం అదే పరిస్థితి. మీరు హ్యాపీగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని చెప్పి మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి సహాయం కావాలనేది ఒక్కసారి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి బ్లెస్సింగ్స్, విషెస్ కావాలి. సహాయం అంటే ఎవరికి తోచినంత సహాయం చేస్తే నాకు అది బాగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అవుతుంది. అది నీకు అదొక్కటి చెప్పగలుగుతా అంతే. సో చూడొచ్చు, ఖచ్చితంగా మన కమెడియన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళకి తోచినంత, కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీకు తోచినంత అయితే వేయండి. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు చూడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం, ఆయన సరిగ్గా కూర్చోలేకపోతున్నారు. అంటే ఒక్క 1 మినిట్ కూడా ఒక కాలు మీద కొంచెం వెయిట్ వేసి కూర్చోలేని పరిస్థితి. ఆ పెయిన్ ఆయన కళ్ళల్లో, ఆయన ముఖంలో మనకు కనిపిస్తూనే ఉంది. ఎంతోమందిని నవ్వించిన ఒక కమెడియన్
ఒక యాక్టర్ చాలామందికి కూడా హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు అనేది కూడా మనకు తెలియడం జరిగింది. చాలామందికి ఇండస్ట్రీలో కూడా హెల్ప్ చేయడం జరిగింది. అంటే మనం అందరం అనుకునేది నిజమే, కొంచెం మూవీస్ చేసిన వాళ్ళ దగ్గర అంటే ఎవరైతే ఇండస్ట్రీలో ఉంటూ ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఉంటుంది. కానీ సార్ కూడా చెప్పింది ఒకటే, అంటే మేము కొంచెం బిజినెస్ పరంగా లాస్ అయ్యాను, లేకపోతే నేను కూడా మంచిగా ఉండేవాడిని. అంతలోనే ఇప్పుడు బిజినెస్ లాస్ ఒకటే అండ్ అలాగే ఆయన ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా మనం బిగ్ టీవీ తరపున కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.